సంఘాల గ్రామంలో ఉన్నటువంటి ఎంబీ సంఘ పరిశుద్ధులైన దేవుని పిల్లలకు అయిన మీ అందరికీ, అలాగే సంఘ కాపరిగా పనిచేస్తున్నటువంటి దైవజనులకు, అలాగే చేరి వచ్చిన సంఘ పెద్దలకు అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమిన దేవుని వర్లరా, ఈరోజు మీకోసం ఒక మంచి పాఠాన్ని ఎన్నుకొని రావడం జరిగింది. ప్రార్థన అనే అంశం. అంటే ఈరోజు క్రైస్తవుని జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందనంటే అది ప్రార్థన. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నేర్చుకొని తీరవలసినటువంటి అంశం. పాటలు పాడడానికి రాకపోయినా పర్వాలేదు, కానీ ప్రార్థన చేయడానికి రాకపోతే చాలా ప్రమాదం. కాబట్టి యేసుక్రీస్తునందు బాప్తిస్మం పొంది రక్షణలోకి వచ్చేసిన మనం అందరూ కూడా ఏం చేయాలనంటే తప్పకుండా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇది ఒక తరగతిలోకి ప్రవేశించినటువంటి వ్యక్తికి ఆలు ఏ విధంగా అయితే నేర్పిస్తారో అలా బాప్తిస్మం పొంది సంఘంలోకి చేర్చబడిన మనం అందరం కూడా ఈ ప్రార్థన ఎలా చేయాలో అన్న విషయంలో మనకు క్లారిటీగా ఉండాలి. ఒకవేళ ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోతే దేవునితో మాట్లాడే ఆ భాగ్యాన్ని మనం కోల్పోయిన వారం అవుతాం. ఇంతకు ప్రార్థన అంటే ఏమిటి? మీకు మీ సంఘ కాపరి గారు చాలాసార్లు చెప్పింటాడు. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడము అని అర్థం. వాక్యం బోధించడం అని అంటే దేవుడు మనతో మాట్లాడు. అయితే దేవుడు మనతో మాట్లాడతాడు, మంచిదే. మరి దేవునితో మనం మాట్లాడాలంటే దేవునితో ఎలా మాట్లాడాలో ఒక పద్ధతి అన్నది ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనము దేవునికి మొర్ర పెట్టినప్పుడే ఆయన దగ్గరకు మన మొర వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ దేవుడు చెప్పని రీతిగా మనం ప్రార్థన చేశామనుకోండి, ఆ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళే అవకాశం లేదు. ఎలాగంటే ఉదాహరణకి మీరు మీ బంధువులకు ఫోన్ చేయాలనుకున్నారు. అలా ఫోన్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫోన్ నెంబర్ మీరు తీసుకుంటారు. తీసుకుని ఏం చేస్తారు? ఆ నెంబర్ ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా మనము డయల్ చేసినప్పుడే మనం అనుకున్న వ్యక్తికి ఆ యొక్క ఫోన్ వెళ్తుంది. వారితో మాట్లాడతాం. ఒకవేళ ఒక్క నెంబర్ తప్పు కొట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒక్క నెంబర్ తప్పు కొడితే మనము ఎవరికైతే చేయాలనుకున్నామో అనుకున్నామో వారి దగ్గరికి వెళ్ళదది. వేరే రాంగ్ వ్యక్తి దగ్గరకు వెళ్ళిపోతుంది. అలాగే దేవుడు కూడా మనకు ఇచ్చాడు ఒక గొప్ప వరాన్ని. ఏంటంటే ప్రార్థించడం అనే వరం. ఏమంటే దేవునితో మాట్లాడడం అంటే ఎంత గొప్ప భాగ్యం, ఒకసారి ఆలోచించండి అయ్యా. దేవునితో మనం మాట్లాడే అవకాశం ఇచ్చాడంటే ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. ఈరోజు ఒక ముఖ్యమంత్రితో మాట్లాడితేనే నా అంతటి వాడు లేడనుకుంటారు. ఉదాహరణకి మీలోనే ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి గారే నేరుగా పరిచయం ఉండి ఆయన డైరెక్ట్గా మీతో మాట్లాడతాడు అని కనుక అలాంటి అవకాశం కనుక ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? నాకు ముఖ్యమంత్రి తెలుసు, నేను ముఖ్యమంత్రితో ముఖాముఖిగా మాట్లాడతాను, ఏమనుకుంటున్నావు నా గురించి అని అంటారు. ఒక సర్పంచ్తో నేరుగా మాట్లాడితేనే మనం గర్వంగా ఫీల్ అవుతాం. ఒక ఎమ్మెల్యేతో మాట్లాడితే ఇక నాకు ఏ సమస్య ఉండదు అనుకుంటాం. అలాంటిది దేవునితో మాట్లాడే అవకాశం మనకు ఈరోజు దేవుడు ఇచ్చాడనంటే ఇది గొప్ప వరం అంటారా కాదంటారా? ఖచ్చితంగా ఇది దేవుడిచ్చిన వరం. ఈ వరాన్ని మనము వ్యర్థపరచుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. మరి ప్రార్థన ఎలా పడితే అలా చేస్తే దేవుని చెంతకు చేరదని మీకు చెప్పాను. మరి ప్రార్థన చేయాలా? క్రైస్తవునిగా మనకు ప్రార్థన జీవితం ఉండాలా అని అంటే చూడండి ప్రియులరా, చూడండి లూకా సువార్త లేకపోతే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికను చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువమ్మా. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించ నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడే. ఎడతెగక ప్రార్థన ఏమన్నాడు? దేవుడు మనకు చెప్పాడు ప్రార్థన చెయ్యాలా? అవును, ఎస్. ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎవరి జీవితంలో అయితే ప్రార్థనా జీవితం అన్నది సరిగా లేకపోతే వారి జీవితం కూడా సరిగా ఉండదు. నువ్వు పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి, లేచి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి. ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడుతూ ఉంటేనే దేవునితో సంబంధం ఉంటుంది మనకు. దేవునితో నువ్వు మాట్లాడడం మర్చిపోయి ప్రార్థన చేయకుండా ఉన్నావనుకోండి, దేవునితో సంబంధం ఏమైపోతుంది? తెగిపోతుంది. ఏమండి, మనం ఎప్పుడు రెగ్యులర్గా ఏదైనా ఒక వ్యక్తికి టచ్లో ఉంటే ఆ వ్యక్తి మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు, అవునా లేదా?
ఎప్పుడు ఆయనతో మనం మాట్లాడుతూ ఉన్నామనుకోండి, మనం అతనికి దగ్గరైపోతాం. అలాగొకడు ఎప్పుడో ఒకసారి మాట్లాడి, ఇక 10 ఏళ్ళు, 20 ఏళ్ల వరకు మాట్లాడకుండా ఉంటే తర్వాత గలిస్తే మనం మ మన దగ్గర పరిచయం అనేది పెరుగుతుందా? పెరగదు. అలాగే దేవుడు గూడా ఏమన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఎడతెగక అంటే ఎప్పుడు తెగిపోకుండా ప్రార్థన చేయాలి. అంటే దేవునితో మనం ఎల్లప్పుడూ కూడా కనెక్షన్ కలిగి ఉండాలట. అందుకే మరి ఈ ప్రార్థన ఎందుకు చేయాలి? దేవునికి మనం ఎందుకు ఎడతెగక మొరపెట్టాలి అనన్నప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనాన్ని దయచేసి చదువుదాం. ఆ చోటు చేరి ఆయన వారితో అయితే ఈ ప్రార్థన మనం ఎందుకు చేయాలి అనంటే దేవుడు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన ఎందుకు చేయాలంటే నాయనా, అమ్మా, అయ్యా, ఓ నా సహోదరుడా, మీరు ప్రార్థన ఎందుకు చేయాలి అనంటే, మనము శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన అనేది మానేసావనుకోండి, నువ్వు దేంట్లోకి వెళ్ళిపోతావట? శోధనలోకి. శోధనలోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఇంతకు శోధన అంటే ఏంటి? మరొక చోట యాకోబు పత్రికలో దేవుడు రాయించాడు. ఏమని రాయించాడు? ఒక్కసారి చూడండి శోధన అంటే ఏంటో. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండమ్మా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇప్పుడు 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడి నా వాడై శోధింపబడును. శోధన అంటే ఏంటి అనంటే, అప్పుడప్పుడు మనం మనుషులం ప్రియులరా, మనలో రకరకాలైనటువంటి చెడు ఆలోచనలు, లోకం వైపు ఆకర్షించేటటువంటి ఆకర్షణీయమైనటువంటి ఈ లోకాన్ని చూసి అటువైపు మనం వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు లోకం వైపు ఆకర్షించబడుతూ దేవునిలో బ్రతకవలసిన మంచి జీవితాన్ని వదిలేసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శోధనలోకి వెళ్ళకుండా ఉండాలనంటే, ఈ లోకం వైపు నువ్వు వెళ్ళిపోకుండా ఉండాలనంటే, లోకాన్ని చూసి నువ్వు ఆకర్షింపబడకుండా ఉండాలనంటే నీలో సెల్ఫ్ కంట్రోల్ పెరగాలి. అంటే నిగ్రహించుకునే ఆ గుణం నీలో డెవలప్ కావాలనంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారనంటే దేవుని దగ్గరకు వస్తే భక్తుడు, లోకంలోకి వెళ్ళిపోతే భక్తిహీనుడిగా మారిపోతూ ఉంటారు. లోకం వేషం, చర్చిలోకి వస్తే దేవుని వేషం. అంటే వీళ్ళని ఏమంటారంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతారంటారు చూడండి, అలాంటి టైప్ మనుషులు కూడా ఉంటారు. చర్చిలోకి వస్తే అతనంతటి భక్తుడే ఉండడండి. లోకంలోకి వెళ్ళిపోయాడంటే అతనంతటి లోకంలో ఉన్నటువంటి అందరికంటే కూడా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అంటే ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే అటువైపు ఆకర్షింపబడుతూ ఉంటారు. మరి ఇలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవాలనంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. కానీ కొంతమంది ఉంటారట, ఎలా ప్రార్థన చేయక ఆహారం రింగునట్లు పాపము చేయు మనుష్యులకు బుద్ధి లేదా అని కీర్తనకారుడు అంటాడు. కనీసం ప్రార్థన పడుకునేటప్పుడు కాదండి, తినేటప్పుడు కూడా చేసుకోరు చాలామంది. భోజనం చేసేటప్పుడు కూడా కనీసం దేవునికి ప్రార్థన చేయక ఆహారం రింగుతూ ఉంటారు. దేవుడా, నాకు ఈ ఆహారం ఇచ్చావు కదా, ఇందును బట్టి నీకు స్తోత్రం అని చెప్పి ఆహారాన్ని పుచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అంటే తినేటప్పుడు కూడా మనం ప్రార్థన చేయమంటే ఇక మన జీవితంలో వారంలో ఒక్కసారైనా ప్రార్థన చేసుకుంటామంటే చేసుకోమని చెప్పవచ్చును. మరి ఈ ప్రార్థన ఎందుకు అవసరం అనంటే, శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. రైట్, ఓకే. ప్రార్థన అవసరత ఏంటో మీకు అర్థమైంది. మరి ఈ ప్రార్థన ఎలా చేయాలి? ఎలా పడితే అలా చేస్తే దేవుని దగ్గరికి వెళ్తుందా? వెళ్ళదు. ఈ ప్రార్థన ఎలా చేయాలో ఈరోజు మీరు నేర్చుకోవాలి. ఈరోజు నేర్చుకొని జీవితాంతం ఇలాగే ఫాలో కావాలి. ఓకేనామా? ఈరోజు చెబుతాను మీకు ఎట్లా చేయాలో. ప్రార్థన దేవుడు బాగా రాయించాడు. ఎట్లా చేయాలో మీకు క్లియర్గా చెబుతాను. మీరు జ్ఞాపకం పెట్టుకొని ఎల్లప్పుడూ ఇలాగే ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలి. ఎలా చేయాలో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. నువ్వు ఎలా ప్రార్థన చేయాలట? ఎవరికి ప్రార్థన చేయాలి? ఎలా చేయాలి అని అంటే, నువ్వు ముందు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళాలి, తలుపు వేసుకొని. ఎవరికి ప్రార్థన చేయాలనంటే రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన.
ఏమండి మేము కూడా అలాగే చేస్తున్నాం కదని మీరు అనుకోవచ్చు. కానీ ప్రార్థన చేసేటప్పుడు చాలామంది తండ్రికి చేయరు. ఎవరికి చేస్తారంటే యేసు ప్రభువా, యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజమా కాదా? కదా! ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? యేసయ్యా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నట్టు? తండ్రికి చేస్తున్నట్టా? యేసుక్రీస్తుకి చేస్తున్నట్టా? మీరు యేసుక్రీస్తుకు చేశారు అనంటే అది దేవుడు చెప్పిన ప్రార్థన కాదు. అది రాంగ్. మరి ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి చేయాలి. తండ్రి ఎవరు? ఆ యేసుక్రీస్తునే కన్నవాడు యెహోవా. ఆయనే మనందరికీ కన్న తండ్రి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు రక్షకుడు ఆయన. ఆ యేసుక్రీస్తు వారే స్వయంగా శిష్యులతో చెప్తున్నాడు. మీరు ప్రార్థన ఎలా చేయాలి అనంటే, నాకు కాదు నాయన మీరు నాకు ప్రార్థన చేయకూడదు. ఎవరికి ప్రార్థన చేయాలనంటే, పరలోకమందున్నాడు మనందరికీ కన్న తండ్రి ఆయనకు ప్రార్థన చెయ్యాలి. అందుకే మనం ప్రారంభంలో కూడా ఎలా చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి అని అంటాం. ఎందుకంటే మనం చెయ్యాల్సింది తండ్రికి. ఆయన ముఖ్యుడు. ఆయన కనినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కనినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే వీళ్ళిద్దరు కూడా యెహోవా దేవునికి కుమారులు. కాబట్టి మనం చెయ్యాల్సింది ఎవరికనంటే యెహోవా దేవునికి, పరలోకమందున్న కన్న తండ్రికి చెయ్యాలి అని ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారు? స్వయాన యేసుక్రీస్తు వారే శిష్యులకు చెబుతున్నారు. ఒకవేళ మీరు గనక యేసయ్యా స్తోత్రం, యేసు ప్రభువా మా మొర విను అని గనక మీరు ప్రార్థన చేశారనుకోండి, అది బైబిలుకు విరుద్ధమైన ప్రార్థన అవుతుంది. ఓకేనా ప్రియులరా? ఎవరికి చేయాలి ప్రార్థన చెప్పండి? తండ్రికి చెయ్యాలి. మీరు ప్రారంభం ఎలా ప్రారంభించాలి ప్రార్థనలు అంటే, పరలోకమందున్న మా తండ్రి, లేదా పరిశుద్ధుడవైన పరలోకమందున్న మా కన్న తండ్రి అని చెప్పి కన్న తండ్రికే చెప్పాలి. మన బాధలు అన్నీ కూడా దేవునికి చెప్పాలి. మరి ముగించేటప్పుడు ఎవరి పేరిట ముగించాలి? చూడండి ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటున్నాడు. ఎవరి పేరట ప్రార్థన చేయాలట? చెయ్యాల్సిందేమో తండ్రికి. మరి చివరిలో ఎవరి పేరట మనం ముగించాలి అనంటే, భక్తుడైన పౌలు గారు అంటున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు పేరట. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంటే మనం ఏదైనా సరే అన్నీ అడగాలి దేవుణ్ణి. అడిగి ఎవరి పేరుతో వాటిని దేవునికి సమర్పించాలట? యేసుక్రీస్తు వారి పేరుతో ముగించాలి ఎప్పుడైనా కానీ. మీరు ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఎలా చేస్తుంటారంటే, తెలియక అమాయకు మనకు సరిగా బైబిల్ చదవకపోవడం వల్ల ఎలా ప్రార్థిస్తుంటారంటే, యేసయ్యా స్తోత్రం నాయన నా అన్ని బాధలని చెప్పుకొని ఈ కొద్ది మనవులు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ అంటుంటారు. యేసుక్రీస్తు వారి పేరు ఎత్తరు. ఒకవేళ మీరు యేసుక్రీస్తు వారి పేరుతో ముగించకుండగా ప్రార్థన చేశారనుకోండి, అది అడ్రస్ తప్పైపోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళదు. దేవునికి ప్రార్థిస్తున్నాం ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారానే అది వెళ్ళాలి. యేసుక్రీస్తు వారి పేరు కింద ఉంటేనే ఆయన నీ ప్రార్థనను స్వీకరిస్తాడు. యేసుక్రీస్తు నామంలో నువ్వు ముగించలేదనుకోండి ప్రార్థనను, ఆ ప్రార్థన దేవుని చెంతకు చేరే అవకాశం లేదు. అర్థమైంది కదా? తండ్రికి ప్రార్థన చేయాలి. ఎవరి పేరిట ముగించాలి? యేసుక్రీస్తు వారి పేరిటని ముగించాలి. ఇంతకు యేసుక్రీస్తు వారి పేరిటనే ఎందుకు ముగించాలి? డైరెక్ట్గా ముగించేయచ్చుగా. యేసుక్రీస్తు వారి పేరే ఎందుకు ఎత్తాలి? ఆయన పేరెత్తకపోతే ఏంటి ప్రాబ్లం అని అంటే, ఈరోజు మన కోసం కష్టపడింది, ఈరోజు మన కోసం సిలువలో తన రక్తాన్ని కార్చింది, ఈరోజు మన పాపాలు క్షమించబడ్డాయని అంటే ఎవరి వలన చెప్పండి? ఎవరి వలన క్షమించబడ్డాయి? యేసుక్రీస్తు వారి వలననే. ఒకవేళ ఆయనే భూమి మీదకు వచ్చి ఆ సిలువలో మరణం కాకపోతే మన పాపాలు క్షమించబడేవా? క్షమించబడేవి కాదు. అంతేకాదండి, ఈరోజు మనం ఎన్ని పాపాలు చేస్తున్నా బ్రతికుంటున్నాం, అవునా? ఈరోజు ఎవరైనా పరిశుద్ధులు ఉన్నామా? ఎవ్వరు లేమండి. అందరూ పాపాలు చేసేవాళ్ళమే. కానీ దేవుడు మనల్ని ఎందుకు శిక్షించకుండా ఉన్నాడు? ఇన్ని తప్పులు చేస్తున్నా, ఇన్ని మోసాలు చేస్తున్నా ఇంకా మనం బ్రతికి బట్ట కడుతున్నామంటే దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు నమ్ముకున్న నీ యేసుక్రీస్తు వారు. ఎన్ని తప్పులు చేయట్లేదు మనం. అలా తప్పు చేయగానే దేవుడు మన తలను తీసేశాడా? మన కాళ్ళు విరగ్గొట్టేశాడా? చేయలేదు. మరి ఎందుకు అంటే, నీ పక్షాన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారట? మొర్ర పెడుతున్నారట. చూడండి ప్రియులారా, లూకా సువార్త 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి అమ్మ. అది ముందు 6 నుంచి చదువమ్మా. 6 నుంచి చదువు. 6 నుంచి. అయితే వాడు
అయ్యా ఒక మనుష్యుడు 6వ వచనం నుంచి చదువుతున్నాను. మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఒక మనుష్యుడున్నాడట. అతని ద్రాక్ష తోట వేశాడట. ఈ ద్రాక్ష తోట వేస్తే ఏమండి ద్రాక్ష తోట వేసిన తర్వాత ఫలాల కోసం ఎదురు చూస్తామా లేదా? మీరు పంటలు వేస్తారు. చాలామంది వ్యవసాయదారులు ఉంటారు మీలో. మీరు పంట వేస్తారు. పంట వేసిన తర్వాత అది ఫలించాలనుకుంటారా? ఫలించకపోతే ఏమవుతుందిలే అనుకుంటారా? ఖచ్చితంగా అది పంట చేతికి రావాలని కోరుకుంటారు. మరి కాపు ఏశాడు. కాపు టైంకి వచ్చాడు. చూస్తున్నాడు. 6 నెలల తర్వాత వచ్చాడు చూస్తున్నాడు. ఏ మాత్రం ద్రాక్ష కాయలు కాయట్లేదు. మరలా వచ్చాడు. మళ్ళా రెండో సంవత్సరం వచ్చాడు. చూశాడు. ఫలాలు రావట్లేదు. మూడో సంవత్సరం వచ్చాడు. చూశాడు. ఫలాలు రావట్లేదు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట వేసిన యజమానికి ఏమొచ్చిందంటే కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చింది? దీనికి ఎరువులేస్తున్నాను, నీళ్లు పెడుతున్నాను, పై మందులు చల్లుతున్నాను, చుట్టూ మరి కంచె వేశాను, దీన్ని కాయడానికి కాపలాదారులను కాపలా పెట్టాను. అయినా కానీ ఇంత చేసిన వీటన్నిటిని ఇది అనుభవిస్తుంది. నేల సారాన్ని అనుభవిస్తుంది, నీటిని పీల్చుకుంటుంది, అంత చేస్తుంది. బాగా దట్టంగా ఎదిగింది పచ్చగా. కానీ పిందె కాయట్లేదు, పూత పూయట్లేదు. కాబట్టి దీన్ని ఉంచి కూడా లాభం లేదు, దీన్ని నరికేసేయి అని అన్నాడు. ఎవరు? యజమానుడు. అప్పుడు ఆ తోటను కాసే తోటమాలు వచ్చి ఏమంటున్నాడు చూడండి తల్లులారా. అప్పుడు ఆ తోటమాలు ఏమంటున్నాడో 8వ వచనం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో ఈ మాట అంటున్నది ఎవరు? ఇప్పుడు ఈ తోటమాలు అంటున్నాడు, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా యజమాని గారు దయచేసి ఇది ఒక్క సంవత్సరం పెట్టండి. దీనిని నేనేం చేస్తానంటే మరలా దాని చుట్టూ కలుపు ఏమైనా పడితే తీసేస్తాను, మరలా ఎరువులు వేయిస్తాను, నీళ్లు పెడతాను. ఇది ఒక్క సంవత్సరం ఉండని ప్రభువా. ఒకవేళ అప్పుడు కూడా అది ఫలించలేదంటే ఇక నా చేతులతో నేనే దాన్ని నరికేస్తాను అని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ తోటమాలి మాట విని ఆయన నరకాలనుకున్న నిర్ణయాన్ని ఏం చేశాడు? మార్చుకున్నాడు. ఎవరు? యజమానుడు. రైట్. ఈ ఉపమానంలో ఇంతకు యజమాని ఎవరు? ఆ ద్రాక్ష చెట్టు ఎవరు? ఆ తోటమాలి ఎవరు? ఆ ద్రాక్ష తోట యజమాని ఎవరంటే మన తండ్రి అయిన దేవుడు. ఆ చెట్టు ఎవరంటే నువ్వు నేను. ఆ తోటమాలి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ తండ్రి నిన్ను నాటాడు భూమి మీద. ఎలా? తల్లి గర్భాల ద్వారా మనం అందరం వచ్చాం. ఎన్నో కలలు కన్నాడు. పలానా పలానా జయమ్మ గారు మరి భూమి మీదకి వెళ్తారు, నా కోసం బ్రతుకుతారు, నా మాటలు చెబుతారు, నా కోసం నన్ను మహిమపరుస్తారు, భూమి మీదకి వెళ్ళి నాకు గొప్ప పేరు తెస్తారని చెప్పి ఎన్నో ఆశలతో భూమి మీదకి పంపించాడు. పంపించిన తర్వాత మనం అందరం ఏమైపోయామనంటే బాగా తింటున్నాం, గాలి పీలుస్తున్నాం, సూర్యుడిచ్చే ఎండను మనం అనుభవిస్తున్నాం, నేలను అనుభవిస్తున్నాం, బాగా తిని త్రాగుతున్నాం, కానీ దేవుని గురించి ఆలోచించట్లేదట. ఇప్పుడు దేవుని కోపం వచ్చేసింది. ఈ జయమ్మ గారిని లేదా ఈ మరియమ్మను లేదా ఈ యొక్క ఏసన్నను ఏం చేద్దాం, భూమి మీద లేకుండా చంపేద్దాం అనుకుంటున్నాడట. అప్పుడు మధ్యలో వచ్చి అడ్డు తగులుతున్నది ఎవరు? యేసుక్రీస్తు వారు వచ్చి, అయ్యా అయ్యా ప్లీజ్ 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 నా ముఖం చూడవా, నన్ను చూడయ్యా నాయన, తండ్రి నన్ను చూడు, నా ముఖాన్ని చూసే ఆ కుమారుని ఇది ఒక్క సంవత్సరం ఉండనివ్వు, అప్పుడే ఆయనను తీసేయకు భూమి మీద నుంచి, ఇది ఒక్క సంవత్సరం వాక్యం చెప్పిస్తాను, ఒకవేళ మారితే సరే, మారకపోతే నీ ఇష్టం. అంటే ఇప్పుడు మనం 2023లోనే చావవలసిన వాళ్ళము 2024 వరకు మనం బ్రతికున్నామనంటే ఇప్పుడు మన పక్షాన, అంటే మనం పాపం చేస్తున్నాం ఇంకా బ్రతికున్నామనంటే ఇప్పుడు మన పక్షాన ఎవరు మొరపెడుతున్నారన్నమాట? యేసుక్రీస్తు వారు మొరపెడుతున్నారు. అందుకే దేవుడు అన్నాడు, దేవుడొక్కడే దేవునికిని మనుష్యులకును మధ్యవర్తి. అంటే మన పక్షాన మధ్యవర్తిత్వం చేస్తున్నాడు ఆయన. అంటే నీ పక్షాన వకాల్తా పుచ్చుకుంటున్నాడు, విట్నెస్. నీ పక్షాన వకాల్తా పుచ్చుకుంటున్నాడు ఆయన. పుచ్చుకొని మరియమ్మను ఉండనివయ్యా, ఆ యేసన్న గారిని ఉండనివయ్యా, మారతాడయ్యా, మారతాడు, నేను మారుస్తా, నా మాటలు చెప్పి మార్పిస్తా, నా సేవకులను పంపి వాక్యం చెప్పిస్తా, మారతాడు, నీకోసం ఫలిస్తాడు, ఇది ఒక్క సంవత్సరం బ్రతికి అని మొరపెట్టాడు. కనుకే ఎంతోమంది చచ్చిపోయినా ఇప్పటికీ మనం అందరం కూడా భూమి మీద బ్రతికి బట్ట కట్టాము. ఈరోజు మనం బ్రతికామనంటే యేసుక్రీస్తు వారు మన పక్షాన ఆయనను ఏం చేస్తున్నారు? ప్రతిదినం కూడా అడుక్కుంటూ ఉన్నాడు ఆయన. అందుకే ఎవరి పేరిట ముగించాలి? యేసుక్రీస్తు వారి పేరిటనే. తండ్రి గారికి, మన తండ్రి ఉన్నాడు కదా పరలోకంలో, ఆ తండ్రి గారికి యేసుక్రీస్తు వారి పేరింటేనేనండి ఆయన కోపం అంతా కంట్రోల్ అయిపోద్ది. యేసుక్రీస్తు వారి పేరు రాలేదనుకో ఆయనకు అస్సలు ఇక కోపం మండిపోద్ది మనం మీద. ఎందుకంటే
తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాడు, తండ్రిని సంతోషపరిచిన వాడు ఎవరంటే ఒక యేసుక్రీస్తు వారు తప్ప ఈ భూమి మీద ఎవ్వరు కూడా తండ్రిని సంతోషపరిచిన వారు, పాపం లేకుండా బ్రతికిన వాడు ఎవడైనా ఉన్నాడు చెప్పండి? యేసుక్రీస్తులో పవిత్రంగా బ్రతికిన వాడు ఎవడైనా ఉన్నాడు ఈ భూమి మీద? ఎవ్వరు లేరు. వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్ మాత్రమే. ఈరోజు భూమి మీద దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎంతమంది ఉన్నా అందరిలో పాపాలే కనిపిస్తాయి. నీ యేసులో భూతద్దం పెట్టి వెతికిన ఒక పాపాన్ని చూపించండి చూద్దాం. అందుకే ఆయన ఛాలెంజ్ చేశాడు ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు చెప్పండి? నాలో పాపం ఉందని నిరూపించండి, దమ్ముంటే మీకు ఛాలెంజ్ అన్నాడు. ఎవడు కూడా లేకపోయాడు. అంటే అంత పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి వాడు యేసుక్రీస్తు వారు. కనీసం కంటి చూపుతో పాపం చేయని వాడు, అంత పవిత్రంగా బ్రతికాడు, మన తండ్రికి సంతోషం తెచ్చాడు కనుక ఆయన పేరుతోనే నువ్వు ఏదైనా సరే ఉత్తరం రాయాలి నీ తండ్రికి. ఆయన పేరు లేకపోతే నీ మీద జాలి దేవునికి కలగదు. కనుక ముగించేటప్పుడు దేవుని పేరిట అనగా యేసుక్రీస్తు వారి పేరిట ముగించాలి. ఓకేమ్మా? అర్థమైంది అనుకుంటా. తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారి పేరిట ముగించాలి. రైట్. మరి ఈ ప్రార్థన ఎలా ఉండాలి? అందరు చూసేటట్టుగా, అందరు జనాలందరూ నిన్ను మెచ్చుకునేటట్టుగా ప్రార్థన ఉండాలా? అలా ఉండకూడదట. ఎలా ఉండాలట? చూడండి ప్రియులరా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుతల్లి. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి అని అంటే, అందరు నిన్ను చూడాలని, లేదా మా పాస్టర్ గారు నన్ను చూసి మెచ్చుకోవాలని, లేకపోతే పక్కింటి టైం నన్ను చూసి భక్తురాలని పొగడాలని, అట్లా మనుషులు చూసే విధంగా ప్రార్థన చేయకూడదట. ఎలా ప్రార్థన చేయాలమ్మా? చదువు తల్లి. నీ గదిలోనికి వెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ తలుపులు తెరుచుకొని పెట్టరాదు. కొంతమంది ఉంటారండి, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఆశించే వాళ్ళు చాలామంది ఈరోజు భూమి మీద. అందరూ ఎలా ఉన్నారంటే, మనుషులు చూస్తే చాలు, దేవుడు చూస్తే దేవుడు చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, మంది పొగిడితే చాలు నన్ను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రార్థన పర్రాలండి, పలానా మార్తమ్మ గారు చాలా ప్రార్థన చేస్తుంది అని పొగిడారనుకోండి, ఇంక ఈమెకి ఆనందం అక్కడే. ఎవరు పొగడలేదనుకోండి, దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడన్న తృప్తి వీరికి ఉండదు. అందుకే తల్లి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళు. గదిలో కూడా వెళ్తే నీ పిల్లలు డిస్టర్బ్ చేస్తారు నిన్ను, నీ భార్య డిస్టర్బ్ చేస్తుంది, లేకపోతే నీ భర్త డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి మరలా ఒక చిన్న రూమ్ ఉంటుంది కదా, బెడ్రూమ్ ఏదో ఉంటుంది కదా, మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి ఏం చేయాలి? తలుపులు వేసి చదువు తల్లి. రహస్యమందున్న నీ తండ్రికి రహస్యంగా, అంటే ఎవరికి తెలియకూడదు నువ్వు ప్రార్థన చేస్తే, ఎవ్వరు వినకూడదు ఎవరికి. అది మళ్ళీ సంఘంలో ప్రార్థించే ప్రార్థన గురించి నేను చెప్పట్లేదు, వ్యక్తిగతంగా నువ్వు చేసుకునే ప్రార్థన గురించి చెబుతున్నాను. కానీ ఒకనాడు కొంతమంది ఉన్నారట, ఏం చేస్తారట, వాళ్ళు సంత వీధుల్లో వందనాలు కోరుకుంటూ, ఒకసారి అది ఆ మాటను కూడా చూడండి ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయము 39వ వచనాన్ని చదవండి. కొందరు ఉంటారట, ఎలా ప్రార్థన చేస్తారట చూడండి. వారు సమాజ మందిరములలో అగ్రపీఠములు, వాళ్ళకి రాగానే ఏం చేయాలి? కొంతమంది అంటే మనుషుల మెప్పులు కోరే వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాను. వాళ్ళకి రాగానే ఏం చేయాలి? అగ్రపీఠం వేయాలి, సపరేట్ కుర్చీ ఉండాలి వాళ్ళకి. అలా కుర్చీ లేదనుకోండి, ఆ రోజు పాస్టర్ గారికి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఇక ఆయన మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు కింద. ఈరోజు సంఘ సేవకులకి ఇవే తిప్పాలండి. ఒక్కరిని సరిగా గౌరవించలేదనుకోండి, ఇక ఆ రోజు ఆయనకు, ఇక కాపరి గారికి ఆ రోజు నిద్ర పట్టనివ్వరు. ఇక వీళ్ళు ఏం చేస్తారట? సరిగా ఉండాలి. అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ల ఇండ్రు దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు. ఎలా చేస్తారట? దీర్ఘ ప్రార్థనలు అంటే ఇక ఒక్కసారి ప్రార్థన ఎత్తుకునిందంటే ఇక గంటలైనా వదిలిపెట్టరు. కొంతమంది గంటలు చేస్తూ ఉంటారు. ఎంతసేపులోనంటే అమ్మ అక్కడ మోకరించిన వాళ్ళ కాళ్ళన్నీ అరిగిపోతా, నొప్పులు పెడతా ఉంటాయి, ఎప్పుడు ముగిస్తుందా అనేటట్టుగా విసుగు తెప్పిస్తూ ఉంటారు. అలా కూడా ప్రార్థన చేయకూడదు, దీర్ఘ ప్రార్థనలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ప్రసంగి గ్రంథం చూడండి ఒక మాట. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువు రవి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్గా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏమంటే ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్తేనే, ఒక వినతి పత్రం ఇవ్వాలనంటేనే ఏం చేస్తాం? చేతులు కట్టుకొని వినయంగా ఇలా పెట్టి నమస్కారం వంగి దండాలు పెట్టి అలా ఇచ్చి వెంటనే దొబ్బేస్తారు. నీవు నా సమస్యను 1 గంట సేపు చెప్తా అంటే కలెక్టర్ గారు వింటాడా?
నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటో ఒక పేపర్ మీద రాసి ఇచ్చేసి వెళ్ళిపో. లేదు నేను ఒక గంట సమయం కావాలి నాకు అని చెప్పి నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావనుకోండి, ఆయన అంత ఓపిక ఆయనకు ఉండదు. అంటే ఒక కలెక్టర్ గారి దగ్గరనే మనము వంగి వంగి వినయ విధేయతలు ప్రదర్శిస్తూ చెప్పాలనుకున్నది క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోతామే. మరి కలెక్టర్ కంటే గొప్పవాడు ఎవరు? ముఖ్యమంత్రి కంటే గొప్పవాడు ఎవరు? ప్రధానమంత్రి కంటే గొప్పవాడు ఎవరు? మరి నీ దేవుని దగ్గర నీకేమైనా వినయ విధేయత భక్తి ఉందంటావా? కొంతమంది బెదిరించి ప్రార్థిస్తుంటారు దేవుణ్ణి. దేవా ఇది జై ఆర్డర్ ఇస్తూ ఉంటారు దేవునికి. అలా కూడా ఉండకూడదండి. ఎలా ఉండాలనంటే నువ్వు రిక్వెస్ట్గా ఉండాలి, దేవుణ్ణి రిక్వెస్ట్గా ఉండాలి, దేవుని అడుగుతున్నట్లుగా ఉండాలి తప్ప ఆర్డర్ వేసినట్టుగా ఉండకూడదు. రా వీళ్ళకి బాగా జై చై అని గట్టి గట్టిగా ఆర్డర్లు వేస్తూ ఉంటారు. అది కూడా దేవుని దగ్గర నువ్వు చూపించాల్సిన విధేయత అది కాదు నాయన. అలా మాట్లాడతారా? ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర చై అని బెదిరిస్తావా? బెదిరించావు కదా, అడుగుతామంతే. దేవుణ్ణి కూడా అలాగే అడగాలి. ఎందుకనంటే విస్తరించి నువ్వు ప్రార్థన చేసావంటే ఏమవుతుందట చదువమ్మా. నీ నోటిని కాచుకొమ్ము, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కొద్దిగా ఉండాలి. ఎలా ఉండాలంటే నువ్వు అడగాల్సిన విషయాన్ని క్లుప్తంగా కరెక్ట్గా అడిగి ముగిస్తే చాలు. నీ తండ్రి నీ మాటలు వింటూనే ఉంటాడు. దాన్ని పదే అడిగినదే అడుగుతుంటారు. అడిగినదే మాటలు కొంతమంది ఎలా ఉంటారు, వచ్చిన మాటలే మరి రిపీట్ చేస్తూ ఉంటారు. అలా కాదండి. నువ్వు అడగాల్సిన విషయాన్ని క్లుప్తంగా అడిగి ముగించేస్తే చాలు. లేకపోతే ఎక్కువ మాటలు మాట్లాడావనుకోండి ఏమవుతుందట చూడండి. 3వ వచనం, విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడైపోతాడు. అంటే ఎక్కువ మాటలు మాట్లాడితే ఏమైందంటే అందులో తప్పులు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే కొద్దిగానే ప్రార్థించాలి, కొద్దిగానే క్లుప్తంగా దేవుణ్ణి అడగాలి. అది అవసరాన్ని బట్టి కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ నువ్వు అడగాల్సిన విషయాన్ని క్లియర్గా దేవుణ్ణి అడగాలి. ఓకే, ప్రార్థన ఎలా చేయాలో అర్థమైంది. మరి రైట్, అందరి ప్రార్థన దేవుడు వింటాడా? ప్రార్థన ఎవరికి చేయాలో అర్థమైంది, ఎలా చేయాలో అర్థమైంది. మరి అందరి ప్రార్థన దేవుడు వింటాడా అని అంటే చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చదవమ్మా. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. మరలా అందరూ ప్రార్థన చేసి అందరి మనవి కూడా దేవుడు వినే అవకాశం లేదు. ఎవరి మొరను వింటాడు అని అంటే పాపుల మొరను వినడు. అంటే నువ్వు పాపం చేస్తూ ప్రార్థన చేసావు అనుకోండి, నీ మొరను వినే అవకాశమే. కొంతమంది ఎలా పాపం చేస్తూ ఉంటారు, ప్రార్థన దేవుడా నన్ను క్షమించు, పాపం చేయడం క్షమించమనడం, పాపం చేయడం క్షమించమనడం. అంటే పాపం చేసుకుంటూ నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినుడు. ఆయన ఏం చేస్తాడట, మేఘాలను అడ్డుగా పెట్టుకుంటాడట. ఆయన నీ మొర ఆయనకు వినపడకుండా మేఘాలను ఆయన చెవులకు అడ్డుగా. అంటే ఇప్పుడు పాపం చేస్తూ ప్రార్థన చేయకూడదా? చేయకూడదు. పాపం మానుతూ ఒక్కొక్కటిగా పాపం చేయకుండా. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఆయన ఏదైతే చేయొద్దన్నాడో అదే పాపం. నువ్వు అవి తప్పులు చేసుకుంటూ మరలా దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడట. వాళ్ళు పాపులు. ఎవరు? ఆజ్ఞలు అతిక్రమించేవారు. మరి ఎవరి ప్రార్థన వింటాడు? కిందని అంటాడు చూడండి, ఎవడైనను దేవభక్తుడై ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరి మనవి ఆలకిస్తాడనంటే పాపుల మనవి దేవుడు ఆలకించడు, దైవభక్తుడై ఉండాలి. ఆ దైవభక్తుడు ఎవరు అని అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఇంతకు ఆయన చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం ఏంటి? మీరు పరిశుద్ధులుగా జీవించాలి. యేసుక్రీస్తు వారు అంటారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణి నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు. నన్ను ఎందుకు పంపించావంటే నీ చిత్తము నెరవేర్చడానికి. ఇంతకు దేవుని చిత్తం ఏంటి యేసుక్రీస్తు వారి విషయంలో? నాయన నువ్వు అనేక గ్రామాల్లోకి వెళ్ళాలి, నా మాటలు తెలియని వారికి నువ్వేం చేయాలి? ప్రకటన. యేసుక్రీస్తు వారి శిష్యులతో అంటాడు, నేను ఇతర సమీప గ్రామములలో ప్రకటించినట్లు బయలు వెళుదాము రండి. అంటే మనం ఏం చేయాలి? దేవభక్తులు కావాలనంటే ఆయన మాటలు ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి, పాపం చేయని వారిగా అంటే తప్పులు చేయని వారిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి మన జీవితం, అబద్ధాలు రాకూడదు మన నోటికి.
శరీర సంబంధమైన కోరికలు మనం కలిగి ఉండకూడదు. దేవుడు ఏవైతే నీ శరీర విషయంలో కోరుకుంటున్నాడో ఆ పరిశుద్ధతను నీ జీవితంలో చూపించాలి. దానితో పాటు అనేకులకు నువ్వేం చేయాలి? ఈ వాక్యాన్ని చెప్పాలి. చెప్పే ప్రయత్నం చేయాలి. అప్పుడే నువ్వు దేవుని భక్తుడవు అనబడతావు. యేసుక్రీస్తు వారి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. ఏం చేశాడు ఆయన? సిలువలో బలైపోయాడు. ఒక్కరోజైనా తన పని మీద ఉన్నాడు ఆయన? మొత్తం దేవుని పని మీదే తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా వాక్యం ప్రకటించడం, స్వస్థతలు చేయడం. మరి మనము అంత చేయకపోయినా కనీసం ప్రతి వారమో లేకపోతే నెలకొకసారి మనం రొట్టె ద్రాక్షరసంలో చేయి వేస్తున్నాం కదా, వేసినప్పుడల్లా మనం ఏం చేయాలి? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పు వాక్యం. నీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి చెప్పు, అమ్మా ఇట్లా ఉండాలంట, దేవుని కోసం బ్రతకాలంట, మన జీవితాన్ని మార్చుకుంటే బాగుపడతామంట, మనము చనిపోతే మనకు మంచి బ్రతుకుందంట. కాబట్టి నీ భూమి మీద మనం పాపాలు చేయడం మానేస్తే మన బతుకే బాగుంటుంది, మన కుటుంబాలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు. కాబట్టి యేసుని నమ్మండి తల్లి అని నోరు విప్పి చెప్పాలి. ఈయన ఎవరనంటే దేవుని భక్తుడు. ఇలాంటి వారు ఎవరు? దైవ భక్తులు. వీళ్ళు దేవుని చిత్తాన్ని ఇలాంటి వారు ప్రార్థన చేస్తేనట ఆయన వింటాడు. అందుకే మోషే ప్రార్థన విన్నాడు, ఏలియా ప్రార్థన విన్నాడు, యేసుక్రీస్తు వారి ప్రార్థన విన్నాడు, అలాగే అపోస్తుల ప్రార్థన విన్నాడు. ఏలియా గారు ప్రార్థన చేశాడు. ఏమని? 3 సంవత్సరాలు వర్షించకుండానట్లుగా ప్రార్థించాడు. 3 సంవత్సరాలు వర్షం కురిసిందా? ఎందుకు దేవుడు ఆయన మాట విన్నాడంటే ఆయన దేవుని భక్తుడు. దేవుని కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. ఆనాడు ఉన్నటువంటి రాజులతోనే పోరాడాడు ఆ రోజు. అందుకే ఆయన మోషే గారి ప్రార్థన. మోషే గారు దేవుని కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు. 5 లక్షల మంది ఇశ్రాయేలీలను ఆయన నడిపించాడు దేవుని దగ్గరకు. కాబట్టి ఆయన మొరను కూడా దేవుడు విన్నాడు. అంటే నీ మొరను దేవుడు వినాలంటే నువ్వు కూడా భక్తుడిగా ఉండాలి తల్లి, భక్తురాలిగా ఉండాలి నాయన. మీరు కూడా భక్తులుగా ఉండాలి మనం. లేకపోతే మన మొరను ఆయన వినే అవకాశమే లేదు. కనుక దేవుడు పాపుల మనవి ఆలకించడు, భక్తుల మనవి ఆలకిస్తాడని అర్థమైంది. రైట్. మరి ప్రార్థన ఏం అడిగితే దేవునికి ఇష్టం? ప్రార్థనలో ఏం అడిగితే దేవుడు ఇష్టపడతాడు? చూడండి అదొక్క మాట. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. అందరూ కూడా మీరు రాసుకోండి జాగ్రత్తగా. మీ మనసులో మీ హృదయమైన పలక మీద ఇవి రాసుకోండి. ఖచ్చితంగా మనకు జీవితాంతం ఉపయోగపడే పాఠం ఇది. 1వ అధ్యాయం 5-6 వచనాలు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి. దేవుడు అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అలాగని ఏది పడితే అది అడుగుతావా దేవుణ్ణి? ఏం అడగాలట? జ్ఞానము తక్కువ ఉంటే జ్ఞానం అడగాలి. ఏం జ్ఞానం? లోక జ్ఞానం కాదు. తండ్రి నేను వారం చర్చికి వెళ్తున్నా, నాకు ఈ బైబిల్ అర్థం కావట్లేదు, నాకు ఎందుకో నీ మనసు నాకు అర్థం కావట్లేదు, దయచేసి నీ మాటలు అర్థం చేసుకునే తెలివి నాకు ఇవ్వవా అని ప్రార్థించాలట. కానీ మనం ఏం అడుగుతాం? అడగొద్దని కాదు, కానీ ఎప్పుడు మనం ఏం అడుగుతామనంటే మోకాళ్ళు లేసి ఒక్కసారి అలా కళ్ళు మూసామంటే ఏ రోజైనా దేవుడా నీ వాక్యం నాకు అర్థం చేయించని ఏ రోజైనా ఏడ్చినారా మీరు? ఏమండి ఏడ్చారా? మనం ఒక్క రోజైనా ఏడ్చి ప్రార్థన చేశామా? నాయన నీ వాక్యం నాకు అర్థం చేయించయ్యా, ఈ 66 పుస్తకాల్లో ఉన్న నీ మనసు నాకు అర్థం కావాలి తండ్రి అని ఏ రోజైనా ఏడ్చి ప్రార్థించామా? లేదు. మనం దేనికోసం ఏడుస్తాం? ఎప్పుడైతే మోకాళ్ళు వేసామో మన బాధల్లా గుర్తుకొస్తాయి. ఇంట్లో భర్త కొడుతున్నాడని చెప్పి ఏడుపు. నా భర్త తాగి వచ్చి నన్ను కొడతాడు ప్రభువా, నా భర్తను మార్చు. బాగుంది, పర్వాలేదు, వెరీ గుడ్, బాగానే అడుగుతున్నావు. కానీ నిన్ను కొడుతున్నాడంటే నీ ప్రవర్తనలో కూడా ఏదైనా లోపం ఉందో లేదో చూసుకోవాలి కదా. ఆయనకు ఎదిరిస్తున్నావేమో, నీ ప్రవర్తన కూడా చక్కగా ఉందో లేదో చూసుకోవాలి కదా. ఒకసారి మన ప్రవర్తన బాగుంటే దేవుడు అన్నాడండి, స్త్రీ అట వాక్యం చెప్పకుండానే నీ ప్రవర్తన కనుక మంచిగుంటే నీ భర్తను నువ్వు మార్చుకోవచ్చట. కానీ వాక్యం చెప్పవు, భర్తకు పోయి ఇంటికాడ వాక్యం చెప్పవు, ప్రార్థన రాని పిలువవు, కానీ చర్చిలోకి వస్తావు, వచ్చి మాత్రం దేవుడా నా భర్తను మార్చు, వాక్యమే చెప్పవు, ఎట్లా మారుతాడు ఆయన? లేదంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదని ఏడుస్తాం. తండ్రి నాకు అప్పుల బాధలు ఎక్కువ, ఇవి తీరుస్తని అడుగుతాం. అవి తీరుస్తాడు తల్లి, నువ్వు అడగాల్సిన పని లేదు. అవి తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? నీ ప్రార్థన దేవునికి నచ్చాలి. ఎప్పుడు నచ్చుతుంది ఆయనకు? తండ్రి నాకు నీ జ్ఞానమే, నేను తప్పు చేయకుండా బ్రతకాలి, పరిశుద్ధునిగా బ్రతకాలి, నేను పరిశుద్ధురాలిగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే నాలో సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహం బుద్ధిని పుట్టించు, నేను పాపమే చేయరాదు, లోకం వైపు చూడకుండా నన్ను కాపాడు. ఇలాంటి ప్రార్థన చేయండి, అది దేవునికి నచ్చుతుంది. అప్పుడు మీకు మిగతావి కూడా అన్నీ అనుగ్రహించబడతాయి. అందుకే ఆయన అన్నాడు, మొదట మీరు ఏం వెతకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు మీకు అవసరమైనవేవో ఆయన అన్నీ అనుగ్రహిస్తాడు. ఉదాహరణకండి, లోకంలో ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? అడగనిదే అమ్మైనా పెట్టదట, కానీ
అమ్మ నిజంగా అడగనిదే పెట్టదేమో, కానీ నీ అమ్మ కంటే కూడా గొప్పోడు నీ దేవుడు. ఎలా? నువ్వు అడగకుండానే ఇచ్చేవాడు నీ దేవుడు. ఎలాగంటే ఉదాహరణకు మనం ప్రారంభంలో పుట్టాం. ఈ భూమి కావాలి అని ఏ రోజైనా మనం అడిగామా? మరి దేవుడు ఇచ్చినాడా లేదా? గాలి కావాలని చెప్పి ఏ రోజైనా అడిగామా? అడగలేదు. అయినా ఇచ్చాడు. పండ్లు కావాలని అడిగామా? ఆహారం కావాలని అడిగామా? మనం ఏమి అడగకుండానే నువ్వు పుట్టకముందే నీ కోసం రకరకాల జంతువులను, రకరకాల పక్షులను, రకరకాల పళ్ళను, రకరకాల కూర మొక్కలను ఇన్ని మొలిపించి నిన్ను ఇంత చక్కగా సాకుతున్నాడు కదా! ఏ రోజైనా నువ్వు అడిగావా నాకు ఇవి కావాలని? అడగకముందే అన్నీ ఇచ్చాడు కదా! కాబట్టి ఆయనను మళ్ళా ప్రత్యేకించి నాయనా నాకు అప్పుల బాధలు తీర్చు, లేకపోతే తండ్రి నాకు వస్త్రాలు అని అడగాల్సిన పని లేదు. ముందు ఆయన మంచి బ్రతకడం నేర్చుకో. ఆటోమేటిక్‌గా అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. సొలొమోను గారు ప్రార్థించారండి. సొలొమోను గారు ఒకసారి చూడండి. సొలొమోను గారు ప్రార్థించారు. ఎలా ప్రార్థించారు చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమడిగాడంటే సొలొమోను గారు, ఆయనకు రాజరికం ఇచ్చాడండి దేవుడు. ఆయన ప్రార్థన చేస్తూ దేవుడా నాకు ఆస్తులు ఇవ్వు అని అడగలేదు. ఏమడిగాడంటే ఈ ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానం లేదు కనుక ఎలా పరిపాలన చేయాలో నాకు బుద్ధి ఇవ్వు తండ్రి అని అడిగాడు. అడగగానే దేవుడు దిగాడండి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఆయన ప్రార్థన చేసిన ప్రార్థనకు సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. సొలొమోను గారు చేసిన ఈ ప్రార్థన దేవునికి ఏమైందట? అనుకూలం అంటే నచ్చింది. ఎందుకు నచ్చింది? ఆస్తులు అడగలేదు. కింద ఆయన అంటాడు చూడండి, నేను అనడం ఏంటి చూడండి. దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఇదండి. ఏమండి అడిగాడా ఐశ్వర్యాన్ని? సొలొమోను గారి కాలంలో అతని మించిన ధనవంతుడు ఎవరు లేరండి రాజుల్లో. ఆ రోజు ఆయన తరంలో సొలొమోను గారి మించిన గొప్ప రాజు ఎవరు? అతని దగ్గర ఉన్నంత ఆస్తి ఎవరి దగ్గర? ఎందుకు అడగలేదు దేవుణ్ణి, నాకు ఆస్తి అని అడగలేదు. ఆయన అడిగింది ఒకటే, నాకు జ్ఞానం కావాలి, నాకు నీ జ్ఞానం కావాలి, నాకు తెలివి కావాలని అడిగాడు. అది అడిగినందుకు ఆయుష్నిచ్చాడు, ఐశ్వర్యాన్ని. నీవు కూడా తల్లి దేవుని అడుగు. ఏమి నాయన నీ జ్ఞానం కావాలి, నేను నీ కోసం బ్రతకాలని అడుగు. అప్పుడు నీ ఇంట్లో సమస్యలన్నీ పోతాయి, నీ రోగాలు పోతాయి, నీ ఇంట్లో ఉన్న ఇబ్బందులు పోతాయి. అన్నీ కూడా అనుకూలంగా దేవుడు నీ కోసం చేస్తాడు. కాబట్టి నోరెత్తితే దేవుడు అది చేయి ఇది చేయి అని అడిగి ఆయనను విసిగించకండి. చేపనడిగితే రొట్టెను చేపనడిగితే పామునిచ్చేవాడు కాదు నీ దేవుడు. రొట్టెనడిగితే రాతినిచ్చేవాడు కూడా భూమి మీద తల్లిదండ్రులే. చేపని అడిగితే చేపనే ఇవ్వాలనుకుంటారు, రొట్టెని అడిగితే రొట్టెనే ఇవ్వాలి. మరి నీ కన్నతండ్రి అయిన దేవుడు నీవు అడగకపోయినా అవన్నీ నీకు కావాలి, నీ అవసరాలు ఏంటో ఆయనకు తెలుసు కనుక మరలా ఆయనను మొరపెట్టి ఆయనను విసిగించాల్సిన పని లేదు. కనుక ఇప్పుడు చెప్పండి, ప్రార్థన అవసరత ఉందా అంటే ఉంది. ఏడతెగక ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఎవరి నామంలో చేయాలి? ఎవరి పేరిట చేయాలి? యేసుక్రీస్తు వారి పేరిట చేయాలి. ఈ ప్రార్థన ఎలా చేయాలి? బహిరంగంగానా రహస్యమందున నీ తండ్రికే నువ్వు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎలా ఉండాలి? విస్తారమైన మాటలు ఉండాలా, లేకపోతే కొద్దిగా ఉండాలా? కొద్దిగా ఉండాలి. మరి ఎలాంటి ప్రార్థన ఆయనకి ఇష్టము? నీ సమస్యలన్నీ ఏకరువు పెడితే ఆయనకి ఇష్టం లేదు. జ్ఞానం కావాలని అడిగితేనే ఆయనకు ఇష్టం. ఇలా ఈ 5 పద్ధతులు కనుక నువ్వు పాటించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. నీ పక్షాన ఆత్మ విజ్ఞాపన చేస్తుంది అని తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే స్థానిక సంఘ కాపరి గారికి, ఓపికతో విన్న మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థనతో ముగించేద్దాం. పరిశుద్ధుడవైన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి నిండు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన ఎలా చేయాలో నీ పిల్లలకు కొద్ది మాటలు తండ్రి, కొద్ది నిమిషాలు వినిపించాను. నీ పిల్లలకు అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. ఎందరైతే నీ మాటలు అర్థం చేసుకున్నారో వాటి ప్రకారం నీ పిల్లలు బ్రతికే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కుమారుడు సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, జ్ఞానాన్ని ఇవ్వండి. నీ సంఘాన్ని చక్కగా నీకు ఇష్టమైన సంఘంగా పెంచుటకు,
నీ మాటలు బోధించుటకు అవసరమైన మంచి జ్ఞానమును నీ కుమారునికి ప్రసాదించండి. అలాగే సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. ఐక్యతతో నీ పనిని ముందుకు తీసుకెళ్ళగలుగు ఆ మనస్సును నీ పిల్లల్లో పుట్టించండి. అలాగే తండ్రి, ఎంతమంది అయితే నీ యొక్క సంఘానికి నిన్ను ఆరాధించుటకు వచ్చారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ పిల్లలను నీ వాక్యంతో నింపండి. నీ మాటలు అర్థమయ్యేలా వారి మనోనేత్రాలను మీరు తెరవండి అని ప్రార్థిస్తూ, ఈ సంఘాల గ్రామాన్ని, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను అందరినీ, సమస్తాన్ని మీ చేతులకు అప్పజెబుతూ, ఈ కొద్ది మనవులు మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.